భాగ్యనగర బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకుంటామని ఓయూ విద్యార్థుల హెచ్చరికలు, అడుగడుగున కాకీల ఆంక్షల వలయాలు. ఇలా ఏపీ ఎన్జీఓలు, తెలంగాణ ఐకాసా పోటాపోటీ ఉద్యమ కార్యాచరణతో భాగ్యనగరం వేడెక్కింది. మధ్యాహ్నం జరిగే సభ విజయవంతానికి ఏపీ ఎన్జీఓలు బంధుతో సత్తా చాటేందుకు తెలంగాణ వాదులు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలడంతో హైదరాబాద్ లో ఎడతెగిన ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఎన్జీఓ సభకు ఎల్బీ స్టేడియంలో సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ సాగనుంది. దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు సభలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం 5,000 మంది సాయుధ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. ఎల్బీ స్టేడియం 17వ గేట్ ద్వారా వీఐపీలను అనుమతిస్తారు. 15వ గేట్ నుంచి హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగులు లోపలికి వెళ్లాలని నిర్దేశించారు. 8వ గేట్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉద్యోగులు, 10వ గేట్ ద్వారా రాయలసీమ జిల్లాల ఉద్యోగులకు ప్రవేశం ఉంటుంది. మేము ఏర్పాటు సంతృప్తిగానే ఉన్నాయి. అయితే పోలీసులు మరి ఎంట్రీ అనేది మేము 3 గేట్లు అడిగాం, వాళ్ళు 2 గేట్లే ఇచ్చారు. మరి ఆ 2 గేట్లలో కూడా ఇంకో గేటు కూడా మా అవసరమైతే మూయాలని అంటున్నారు. దానివల్ల కొంచెం తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసు అధికారులతో కూడా మాట్లాడి 3 గేట్లు ఇమ్మని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాం. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా ఐడి కార్డులు చూపించే లోపల రమ్మని మేము కూడా స్పష్టంగా చెప్పాం. ఎక్కడా కూడా ఎటువంటి ఉధృత వాతావరణం సృష్టించకుండా, ఎవరైనా ఏదైనా రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా అందరూ ఏదైతే మేము కొన్ని లోపల వాళ్ళకి కొన్ని కేటాయింపులు జరిగినాయి, ఆ కేటాయింపుల ప్రకారం వచ్చి కూర్చొని చూడడం జరిగింది. అయితే ఈ సభలో మేము ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున తల రావడం వలన వాళ్ళకి మరి ఫుడ్ అనేది మేము అరేంజ్ చేయని పరిస్థితి. వాటర్ వరకు అరేంజ్ చేస్తాం, ఫుడ్ మీరు అరేంజ్ చేసుకుని చెప్పాం. అంటే ఇంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు బంద్ ప్రకటన చేసి కనీసం బయట నుంచి వచ్చే వాళ్ళకి మరి వాళ్ళ అవసరాలు అంటే ఫుడ్, టిఫిన్ లాంటివి కూడా ఇక్కడ చేయకుండా చేయాలనే ఒక ఆలోచన చేసిన బంద్ అనేది మరి చాలా దారుణం. సభను అడ్డుకోవడం వేరు, బంద్ ప్రకటించడం వేరు. బంద్ ప్రకటించడం ద్వారా మరి అన్ని షాపులు కానీ అయితే బస్సులు కానీ ఇవన్నీ తిరగకపోతే సభ జరిగేందుకు విఘ్నాతం కలిగించాలని ఏదైతే టీజేఏసీ బంద్ ఇచ్చిందో దాన్ని మట్టుకు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. బంద్ ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా పర్టికులర్గా హైదరాబాద్ లో మరి ఈ సమైక్యవాదం కోరుకున్న ప్రజలందరూ అలాగే ఉద్యోగస్తులు కూడా సభకు హాజరవుతున్నారన్న విషయం మాకు మరి వాళ్ళ పొద్దున మాకున్న రిపోర్ట్స్ బట్టి తెలిసింది. అయితే ముందుగా ఉద్యోగస్తులకి మేము ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మరి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళు రావాలని కూడా చెప్పాం. అయితే మనం చెప్పిన దాన్ని ఇవాళ ప్రజలు పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తర్వాత మా ఉద్యోగస్తులకి మరి ఏదైనా కష్టం కలిగినా నష్టం కలిగినా కూడా మేమంతా మీ వెనక ఉన్నామని చెప్పి ప్రజలు ఇవాళ మాకు సంఘీభావం ప్రకటిస్తాకి వేలాదిగా ఇవాళ స్టేడియంకి రాబోతున్నారు. ఏదైనప్పుడు కూడా మరి మేము మా అంచనాల మించి ఇవాళ సభ దిగ్విజయం అయ్యే అవకాశాలు ఎక్కువ. చెప్పాలంటే మేము ఒక 50,000 మంది వస్తారని చెప్పేసి ముందు అనుకున్నాము. దానికి భిన్నంగా ఉంది ఈ రోజున. మరి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మంది ఉద్యోగస్తులంతా కూడా ఈ సార్వత్రిక సమ్మెలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక 10% వచ్చినా కూడా దాదాపుగా ఒక 60-70 వేల మంది ఓన్లీ అక్కడి నుంచే వచ్చే ఇది ఉంది. హైదరాబాద్ తో కలుపుకొని 1,00,000 మంది మినిమం వచ్చేటట్టుగా మాకు వచ్చినటువంటి అంచనా ఇప్పటి వరకు. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఎక్కడైనా కానీ వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా ఎవరితో కూడా ఘర్షణ వాతావరణం లేకుండా స్మూత్ గా వాళ్ళతో డిస్కస్ చేసి మనము ఏదైతే సమైక్యవాదం నిర్మించాలనుకున్నామో, మన ఉద్యోగులకు జరిగేటువంటి అన్యాయాల గురించి ఈ రోజు ఈ మీటింగ్ లో డిస్కస్ చేయాలనుకున్నామో వాటి గురించి మనం చేయాలి తప్ప వేరే వాటికి పోకుండా గొడవలు పడొద్దని చెప్పిన ధర్మనానే మేము మా ఈ రాత్రి ఖమ్మం జిల్లాలో బస్సుల మీద రాళ్లు రూగినప్పటికీ కూడా మా వాళ్ళు కొంతమందికి కొంత దెబ్బలు తగిలాయి. అయినా కూడా వాళ్ళకి మేము రెచ్చిపోయే విధంగా ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేటలో కూడా కొన్ని దగ్గరలో బస్సులను ఆపడం జరిగింది. తర్వాత మళ్ళా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులను కూడా వచ్చేటట్టు చేశారు. కానీ మేము ఒకటే చెప్తూ ఉన్నాము, సభ అనేది సజావుగా జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగస్తులతో పాటు ఈరోజు
చాలా మంది ప్రైవేటు ఉద్యోగస్తులు అయితేనేంటి, మరి అలాగే అడ్వకేట్లు అయితేనేంటి, మరి ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా వాళ్లకు సపోర్ట్ గా ఈ రోజున హైదరాబాద్కు వస్తున్నారు.